హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఎస్హెచ్ వ్లాగ్స్. ఈరోజు అయితే గుత్తి వంకాయతో దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని కడిగి శుభ్రం చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ తీసుకుని వీటిని తోలు తీసి పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం బిర్యానీలోకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని గుత్తి వంకాయ మసాలా కోసం మనం ఇవన్నీ తీసుకుందాం. ఫస్ట్ వేరుశనగలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ తీసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, జీలకర్ర ఇవన్నీ తీసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం నువ్వులు యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ముందుగా వేస్తే నువ్వులు మాడిపోతాయి, అందుకని లాస్ట్లో వేసి కొంచెం వేగిస్తే సరిపోద్ది. నువ్వులు ఇలా చిటపటమని పేలిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం, లేకపోతే నువ్వులు తొందరగా మాడిపోతాయి. తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ బిర్యానీలో మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ అన్నీ తీసేసి ఇదే ప్యాన్లో కొంచెం జీడిపప్పు వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు తొందరగా మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, తొందరగానే వేగిపోతాయి. ఇవి కూడా తీసుకుని పక్కన ఉంచుకుందాం. ఇవి తీసి పక్కన పెట్టిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పీనట్స్ అవి ఉన్నాయి కదా, వాటిని పౌడర్ చేసుకోవాలి మసాలాని. ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవి దమ్ మసాలా కోసం వంకాయల్లో పెట్టడానికి ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా పౌడరు, 1 స్పూను బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 4 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మనం పేస్ట్ చేసుకోవాలి. ఇవి పేస్ట్ చేసుకున్న తర్వాత వంకాయల్ని కట్ చేసుకుని అందులో పెట్టుకోవాలి. ముందుగా మనం రైస్ ఉడికించడం కోసం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని సగం వరకు నీళ్ళు తీసుకోవాలి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, కొంచెం సాల్ట్ వేయాలి. వాటర్కి సరిపడా సాల్ట్ ఉండాలి, కొంచెం ఉప్పగానే ఉండాలి వాటరు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా కొంచెం ఇందులో వేయాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా మరిగే వరకు, బాగా పొంగుల్లో రావాలి వాటర్, అంతవరకు మరిగించాలి. తర్వాత ఈ వంకాయల్ని కాళ్ళు తీసేసి కట్ చేసుకుని నిలువుగా గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో మనం అలా కట్ చేసుకోవాలి. ఇందులో పుచ్చులు అవి లేకుండా చూసుకొని వంకాయలన్నీ కట్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను, 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసాను. తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న వంకాయల్ని ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని వంకాయల్లో పెట్టి గుత్తి వంకాయల్లో పెట్టి ఉంచాలి. ఈ పేస్ట్ అంతా వంకాయలకి పట్టించాలి. ఈ వంకాయల్లో పెట్టిన తర్వాత కొంచెం పేస్ట్ మిగులుతుంది, ఆ పేస్ట్ కూడా వేస్ట్ అవ్వదు, మనం గ్రేవీలో వేద్దాం. ముందు స్టవ్ వెలిగించి మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే వంకాయలు వేసి మగ్గిద్దాం. ఈ ఆయిల్ ఫ్రై చేసిన ఆయిల్లో టేస్ట్ బాగుంటుంది, అందుకే ఆ ఆయిల్ యూజ్ చేస్తున్నాను బిర్యానీకి.
ఆయిల్‌లో ఈ వంకాయలన్నీ వేసి మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. కొంచెంసేపు మగ్గిన తర్వాత ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ముందుగా మిగిలిన పేస్ట్‌ని కూడా వేసి ఇందులో బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయే వరకు అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను. గ్రేవీలో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తే బాగుంటుంది. కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసాను. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం సేపు మూత పెట్టి మగ్గిస్తే వంకాయ మెత్తగా బాగా మగ్గుతుంది. తర్వాత ఈ వాటర్ కూడా బాగా మరుగుతున్నాయి. ఇందులో కూడా ముందుగా నానబెట్టి ఉంచిన రైస్ని కూడా వేసేసుకుందాం. ఉప్పు చూసుకోవాలి, కొంచెం ఉప్పగా ఉండాలి నీళ్ళు, కొంచెం సాల్ట్ ఎక్కువగానే ఉండాలి. బాగా ఎక్కువ కాదు కానీ కొంచెం ఉప్పగా ఉండేలా చూసుకోండి. తర్వాత ఈ పేస్ట్ వంకాయలు అన్నీ బాగా వేగేలాగా వేపుకోవాలి. ఇంకా కొంచెంసేపు వంకాయ కొంచెం మగ్గితే బాగుంటుందని మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాం. తర్వాత కొన్ని వంకాయల్ని కొంచెం పేస్ట్ని వేరే ప్లేట్లో తీసుకుని పక్కన ఉంచుకుందాం. ఇవి తర్వాత రైస్ వేసిన తర్వాత ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ పైన ఈ వంకాయల్ని పేస్ట్ వేసుకొని 2 లేయర్స్లా మనం వేసుకుందాం రైసు. ఇలా కొంచెం తీసేసిన తర్వాత ఈ అడుగు నుంచి వేయించి పెట్టుకునే జీడిపప్పు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని 80% వరకు మన రైస్ ఉడికితే సరిపోద్ది. ఆ రైస్ని తీసుకొచ్చి దీని మీద లేయర్లా వేద్దాం. చూడండి, ఇలాగా కొంచెం రైస్ పట్టుకుంటే మనకి విరిగినట్టుంటే ఉడికినట్టే. 80% ఉడికిపోయింది. దీన్ని తీసుకొచ్చి ఒక లేయర్లా వేయాలి. ఇలా సగం రైస్ ఒక లేయర్లా వేసుకున్న తర్వాత మిగిలిన వంకాయలు పేస్ట్ కూడా దీని మీద వేసుకుందాం. ఈ బిర్యానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మేమందరం చాలా ఇష్టంగా తిన్నాం ఈ బిర్యానీ. నాన్ వెజ్ లేకపోయినా సరే వంకాయలతో ఇలా దమ్ బిర్యానీ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పుదీనా కొత్తిమీర వేసి మిగిలిన వంకాయలు కూడా దీని మీద వేసుకుందాం. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. కొంచెం బిర్యానీ మసాలా, ఇలా వేసిన తర్వాత దీని మీద తీసి పెట్టుకున్న వంకాయలు ఆ గ్రేవీతో సహా వేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ని వీటి మీద ఒక లేయర్లా వేయాలి. నేను ఇదంతా స్టవ్ ఆపేసి చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు మూత పెట్టి కొంచెంసేపు దమ్మిస్తే సరిపోద్ది. ఆవిరికి అవి ఉడికిపోతుంది రైస్. ఇలా రైస్ అంతా ఒక దగ్గరగా వేసేయకుండా ఇలా ప్యాన్ అంతా వచ్చేలాగా చుట్టూ జరుపుకుంటూ వేసుకోవాలి. నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయను. కొంచెం పసుపులో వాటర్ వేసుకొని వేసుకున్నాను. ఇందులో ముందుగా రైస్ ఉడికించిన వాటర్ని కూడా కొంచెం వేసుకొని జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ 2-3 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి లేకపోతే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక 5 నిమిషాలు హైలో ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు దమ్మిస్తే సరిపోద్ది. ఒక 15 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా రైస్ కూడా పొడి పొడిగా వచ్చి వంకాయ మెత్తగా ఉడికి ఆ మసాలాతో తింటుంటే వంకాయ కూడా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ బిర్యానీకి చాలా ఇష్టంగా తిన్నారు ఇంట్లో అందరూ. అప్పుడప్పుడు నాన్ వెజ్తోనే కాకుండా ఇలా వెజ్తో కూడా ట్రై చేసుకుంటే మనకి టేస్టీగా ఇంట్లోనే దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. వెజ్ ఇష్టంగా తినేవాళ్ళు ఇది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. పొడి పొడిలాడుతూ రైస్ కూడా వంకాయ మెత్తగా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.